అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ సమ్మర్ అంటేనే మామిడికాయలు అంటేనే మామిడికాయ తొక్కు పచ్చడి, మామిడికాయ నిల్వ పచ్చడి ఎన్నో రకాలుగా చేసుకుంటారు. కాబట్టి ఈరోజు మన వీడియోలో మామిడికాయ తొక్కు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఈ మామిడికాయ టమాటా తొక్కు పచ్చడి అన్నంలోకైనా దోశలోకైనా వేడిగా కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పచ్చి మామిడికాయ టమాటా పచ్చడి కోసం ఈ మీడియం సైజు 2 పచ్చి మామిడికాయలు తీసుకోండి. దాంట్లోకి 2 లేదా 3 మీడియం సైజు టమాటా కావాలి. కారానికి తగ్గట్టు 8 లేదా 10 పచ్చిమిర్చి తీసుకోండి. అందులోకి 8 నుంచి 10 వరకు పొట్టు తీసిన ఎల్లిపాయలు కావాలి, తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఈ పచ్చి మామిడికాయ ఈ తొక్కు అనేది శుభ్రంగా తీసుకోవాలి. సో ఇప్పుడు మనం మీడియం సైజ్ మామిడికాయ తీసుకున్నాం కదా, ఆ మామిడికాయలను ఆ 2 మామిడికాయల తొక్కు అనేది వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసి తొక్కు అనేది తీసేసి ఈ విధంగా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకొని గిన్నెలోకి వేసుకోండి. అలాగే టమాటాని కూడా వాటర్లో శుభ్రంగా వాష్ చేసి ఈ విధంగా మధ్యలో నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకోవాలి. అలాగే పొట్టు తీసుకునే ఎల్లిపాయలు ఇవన్నీ ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి కడాయి పెట్టుకున్న తర్వాత మంట మీడియంలో ఉంచుకొని ఆయిల్ వేడి చేసుకోండి. మనకు ఆయిల్ అనేది వేడైన తర్వాత మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకుందాం. అలాగే మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత మంట మీడియంలో ఉంచుకొని ఒక 2 మినిట్స్ వరకు పచ్చిమిర్చి ఎల్లిపాయను ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మూత వేసుకోవడం మర్చిపోకండి. మూత వేసుకొని పచ్చిమిర్చి ఎల్లిపాయలను ఫ్రై చేసుకోండి. మీరెలా ఈ పచ్చి మామిడికాయ పచ్చడి మీరెలా ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ షేర్ చేయండి. మనకు పచ్చిమిర్చి ఎల్లిపాయ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక వైపుకి సపరేట్గా అనేసేయండి. ఒక పక్కకు ఈ విధంగా అనుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. అలాగే మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఇవి 2 మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు మీరు మంట మీడియంలో ఉంచేసుకొని మధ్యలో కలుపుతూ టమాటా మ్యాంగో 2 మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు మీరు మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. మ్యాంగో టమాటా వేసుకున్న తర్వాత మనం మూత వేసుకుందాం. మూత వేసుకున్నా సరే మీరు మధ్యలో చెక్ చేస్తూ కలుపుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకుందాము. చూడండి, ఆల్మోస్ట్ మనకు ఒక 50% వరకు టమాటా ఈ మామిడికాయ ముక్కలు అనేవి ఉడికిపోయాయి. ఇంకొక 2 మినిట్స్ ఇలానే మళ్ళీ మూత వేసుకొని మంట మీడియంలో ఉంచుకొని ఇంకాస్త సమయం వరకు ఇలానే ఉడికించుకోండి. మనకు పచ్చి మామిడికాయ అనేది మనకు పచ్చి వాసన అనేది రాకుండా చూసుకోవాలి. అలా ఆయిల్లో ఫ్రై చేసుకొని మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే ఆ పచ్చడి అన్నంలోకైనా దోశలోకైనా చాలా పర్ఫెక్ట్గా టేస్ట్గా ఉంటుంది. మనకు తింటుంటే తినాలని కూడా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ మూత వేసుకొని మంట మీడియంలో ఉంచుకొని ఇంకొక 2 మినిట్స్ వరకు ఇదే విధంగా ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత మనకు టమాటా అండ్ పచ్చి మామిడికాయ ముక్కలు కూడా పూర్తిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ టమాటా ముక్కల పైన ఉన్న ఈ తొక్కును తీసేయాలి.
ఈ మొత్తం ముక్కలకి ఈ విధంగా ఈ పైన తొక్కున అనేది, టమాటా తొక్కున అనేది తీసేయండి. ఇది వేసుకొని చట్నీ ప్రిపేర్ చేసుకోవడం వల్ల అంత టేస్ట్ అనేది రాదు. అందుకోసం ఈ తొక్కు అనేది క్లియర్గా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ టమాటా తొక్కు అనేది తీసేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ పూర్తి మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి మొత్తాన్ని వేసుకోండి. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా చిన్న చిన్న ముక్కలు ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అనేది అంత రుచిగా ఉండదు. కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు ఉండే విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకొని ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఈ మిక్సీ జార్లోకి వేసుకొని మళ్ళీ ఓన్లీ 1 రౌండ్ మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, మనకు ఈ విధంగా ముక్కలుగా గ్రైండ్ చేసుకుంటే మనకు రోటి పచ్చడి టేస్ట్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం పచ్చి మామిడికాయ టమాటా చట్నీ పచ్చడి రెడీ. ఇప్పుడు మనం దీన్ని తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అదే కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ వరకు పోపు గింజలు వేసుకోండి. అలాగే ఒక 3 నుంచి 4 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. మరియు 6 నుంచి 8 వరకు పొట్టు తీయకుండా ఈ విధంగా వెల్లిపాయల్ని నార్మల్గా దంచుకొని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే 3 నుంచి 4 వరకు కరివేపాకు రెబ్బలు 3 నుంచి 4 వరకు తీసుకొని ఈ విధంగా ఆకులు వేసేసుకోండి. మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ పోపుని ఫ్రై చేసుకోండి. మధ్యలో కలుపుతూ మంట మీడియంలో ఉంచి మధ్యలో కలుపుతూ ఈ పోపు దినుసులు అనేవి ఎల్లిపాయలను ఎండుమిర్చిని మొత్తం గోధుమ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మనకు పోపు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి ఆయిల్లో కలుపుకోండి. ఓకే, ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ టమాటా చట్నీని ఇందులో వేసేసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్లో అంతా కలిసేలా కలుపుకోండి. ఈ విధంగా అంతా కలిసేలా కలుపుకొని ఇప్పుడు మంట పూర్తిగా తగ్గించుకొని మీరు ఈ తాలింపు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మంట తగ్గించి ఈ పచ్చడి మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత మంట పూర్తిగా తగ్గించి ఒక 2 మినిట్స్ వరకు ఆయిల్లో ఈ విధంగా ఫ్రై అవ్వనివ్వండి. అంతే, మనకు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనకు వేడి పచ్చి మామిడికాయ టమాటా పచ్చడి రెడీ. ఇది వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకి వేసుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని తింటే ఇంకా అదిరిపోతుంది. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.